యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. ఫ్లైట్ యాక్సిడెంట్స్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ క్రాషింగ్స్ ఇవన్నీ కూడా చాలా రేర్ అక్కరెన్సెస్. ఒకవేళ కనుక అలా జరిగితే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కానీ ఫ్లైట్ పెద్ద యాక్సిడెంట్ అవుతే ప్రాబిలిటీ ఆఫ్ సర్వైవల్ మనుషులు బతుకుంటాం చాలా అరుదు. కానీ ఎయిర్ ట్రావెల్ అనేది సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ అంటుంటారు. రీసెంట్గా ఐక్యరా సమితి యొక్క ఐసిఏఓ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు పర్ మిలియన్ ఫ్లైట్స్కి అంటే 1,000,000 ఫ్లైట్ ట్రావెల్స్కి ప్రాబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్ ఎంత ఉంది అని చెప్పి ఒక డేటా ఇచ్చారు. 2005లో 1,000,000 డిపార్చర్స్కి కేవలం 4.9 ఉండేదంట ప్రాబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్. ఇప్పుడు ఇంకా తగ్గి 1.9 అయిందంట. అంటే చాలా తక్కువ, రిమోట్ ఛాన్స్ అనమాట. జనరల్గా ఎక్కువగా ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ కానీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ ల్యాండింగ్ టైంలో ఎక్కువ అవుతాయి అండ్ తక్కువగా టేక్ ఆఫ్ టైంలో. ఎయిర్లో ఉన్నప్పుడు చాలా రేర్గా అవుతాయంట. 70 to 80% ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ కానీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా హ్యూమన్ ఎర్రర్, మానవ తప్పిదాలే అంటున్నారనమాట. ఇక్కడ రీసెంట్గా జరిగిన ఈ యాక్సిడెంట్, అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ అనేది, ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అనేది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ దొరికింది. అసలు బ్లాక్ బాక్సే కీలకం అనమాట యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసుకోవడానికి, సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి. అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, లాస్ట్ మినిట్లో అంటే చివరి నిమిషాల్లో ఏం జరిగిందో ఇదంతా తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ చాలా అవసరం. ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినా సరే ముందుగా మనం ప్రయత్నం చేసేది బ్లాక్ బాక్స్ సెక్యూర్ చేసుకోవడానికి. అయితే బ్లాక్ బాక్స్ పేరుకి దాన్ని బ్లాక్ బాక్స్ అన్నా సరే దాని కలర్ మాత్రం బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సాధారణంగా బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్ యొక్క, ఎయిర్ క్రాఫ్ట్ యొక్క తోక భాగం, టేల్ పార్ట్లో పెడతారనమాట. అండ్ జనరల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు టేల్ పార్ట్ తొందరగా డ్యామేజ్ అవుతుందంట, అందుకని అక్కడ పెడతారనమాట. ఈ బ్లాక్ బాక్స్లో 2 ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. దీనిలో ఫ్లైట్కి సంబంధించిన అంటే ఆ మిషన్, ఆ ఎక్విప్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డేటా ఉంటుంది. ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, ఎయిర్ స్పీడ్ ఎంత ఉంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫ్లైట్ కంట్రోల్ ఎలా ఉంది, ఇలా రకరకాల ఇన్పుట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎఫ్డిఆర్లో ఫ్లైట్ డేటా రికార్డర్ యాక్సిడెంట్ జరిగే 25 గంటల రికార్డ్ అవైలబుల్గా ఉంటుంది. అంటే యాక్సిడెంట్ జరిగే టైం నుంచి మొత్తం 25 అవర్స్ ముందు వరకు ఆ ఫ్లైట్ మిషన్ ఎలా పనిచేస్తుంది అనేది రికార్డ్ ఉంటుంది అనమాట. తర్వాత దాంతోపాటు రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే పైలట్స్ ఏం మాట్లాడుతున్నారు, రేడియో కమ్యూనికేషన్ ఏం చేశారు, కాక్పిట్లో మైక్రోఫోన్స్లో ఏం మాట్లాడారు, అలా ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో యాక్సిడెంట్ జరిగే 2 అవర్స్ ముందు నుంచి ఉన్న కాన్వర్జేషన్స్ మొత్తం రికార్డ్ అవుతాయి అనమాట. సో బ్లాక్ బాక్స్ని ఎందుకు నమ్ముతామంటే ఇంటెన్స్ ఫైర్ ఉన్న దాదాపు 11,000 సెల్సియస్ డిగ్రీలో బర్న్ అయినా సరే బ్లాక్ బాక్స్ మాత్రం మిగిలే ఉంటుందంట. డీప్ సీ ప్రెషర్స్ కూడా తట్టుకుంటుంది. సముద్రంలో పడిపోయినా సరే డీప్ సీ ప్రెషర్స్ కూడా తట్టుకుంటుంది అనమాట. హై ఇంపాక్ట్ క్రాష్, ఎంత పెద్ద క్రాష్ అయినా సరే బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. దాదాపు 20,000 ఫీట్ అండర్ వాటర్, నీటి లోపల 20,000 ఫీట్ లోపల పడినా సరే బ్లాక్ బాక్స్ సర్వైవ్ అవుద్దంట. అండ్ దానిలోంచి సిగ్నల్ ఎమిట్ చేస్తూ ఉంటుంది అనమాట. రాడార్స్ని పంపించి బ్లాక్ బాక్స్ని కనిపెడతారు ఒకవేళ ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే. అండ్ ఈ బ్లాక్ బాక్స్ కేసింగ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ మరియు టైటానియం కేసింగ్తో ఉంటుందంట. బ్లాక్ బాక్స్ వెయిట్ అనేది 8 to 10 kgs ఉంటుందంట. ఫ్లైట్ ఎలా క్రాష్ అయింది, ముఖ్యంగా ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల, బర్డ్ వచ్చి కొట్టుకుందా, అంటే ఏదైనా పక్షులు వచ్చి అడ్డం పడ్డాయా, హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయా, ఇలా అనమాట. అంటే బ్లాక్ బాక్స్ని కనిపెట్టి మనం ఏం చేయగలం అంటే ఏదైతే తప్పు జరిగిందో, ఏదైతే నష్టం జరిగిందో, ఏదైతే ఎర్రర్ జరిగిందో ఆ ఫ్లైట్ క్రాషింగ్లో అది రిపీట్ కాకుండా ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. కానీ ఒక్కసారి ఫ్లైట్ ఇంత పెద్ద క్రాష్ అయితే మాత్రం సర్వైవ్ అవటం చాలా కష్టం. బోయింగ్ 787 ఫ్యూసిలాజ్ మాత్రం మొత్తం ఈ బాడీ స్ట్రక్చర్ మళ్ళా ఒకసారి పరిశీలనకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.